ఒకరోజు నైట్ షిన్చాన్ బంటి అన్నయ్య వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. లా 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 లా. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సించన్ నాటి బాయ్ ని ఇప్పుడు స్విమ్మింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? గ్రానీ 5 హోటల్ కి అయితే వెళ్తున్నాను. అవును ఫ్రెండ్స్, మన గ్రానీ కొత్త హోటల్ అయితే పెట్టింది. దాన్ని చూడడానికి కోసం నేను ఇక్కడ స్నానం అయితే చేశాను. సో ఈ నైట్ పూట ఎందుకు చేశాను తెలుసా? నైట్ పూట వెళ్తేనే గ్రానీ వాళ్ళకి ఎలా చేస్తుందని అని చెప్పింది. సో మనం అక్కడికి వెళ్ళి దాన్ని గ్రానీ 5 ఎస్కేప్ అయితే చేద్దాము. గ్రానీ దూడైతే తీసేద్దాము. లేట్స్ గో. ఆ ముసలి గ్రానీ ఎంత 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 ఏజ్ పోతున్నా కానీ కొత్త కొత్త చాప్టర్లు పెడుతూనే ఉంది మన కోసం ఓన్లీ మన కోసం మాత్రమే. సో ఇప్పుడు కార్ అయితే ఎక్కేసి డైరెక్ట్ గా అక్కడికైతే వెళ్ళిపోతాము. సో ఇంకా నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా అక్కడే కలుసుకుంటాను. సో వీడియో నాతో చూడండి. దాని పైలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సో హలో ఫ్రెండ్స్, నేను మొత్తానికి గ్రానీ 5 హోటల్కి అయితే వచ్చేసాను. ఇది ఇలాంటి హోటల్ అయితే కాదు. చాలా మంది చెప్పిన దాని ప్రకారం ఇది ఒక హాంటెడ్ హోటల్. మనం డైరెక్ట్ గా 4th ఫ్లోర్కి వెళ్ళిపోయాం. మనకి ధైర్యం ఎక్కువ కాబట్టి 4th ఫ్లోర్ లో ఏం లేకుండే, అందుకే ఇప్పుడు 3rd ఫ్లోర్కి అయితే దిగిపోయాము. ఈ గ్రానీ 5 లో గ్రానీకి కొంచెం కూడా మేనర్స్ లేకుండా పోయింది. కస్టమర్స్ వస్తే కస్టమర్స్ కి దేవుళ్ళగా ట్రీట్ చేయాలి కదా, కానీ గ్రానీ నా ముఖం కూడా చూడలేదు, నాకు కనీసం వెల్కమ్ కూడా చెప్పలేదు. అందుకే నేను డైరెక్ట్ గా హట్ అయ్యాను కాబట్టి లోపలికి వచ్చేసాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి మొత్తం గుల్ల చేద్దాం. ఎందుకంటే మనకి గ్రానీ రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం కూడా గ్రానీకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటబ్బా కింద స్నేహిల్ ఉంది. అండ్ రూమ్ మొత్తం పాత గ్రానీలో ఉండే గేమ్ లో ఉంటది కదా, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఒక రేడియో ఉంది, ఇక్కడ ఒక బెడ్ ఉంది. అండ్ హోటల్ చూడడానికి బాగానే ఉంది, కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలకే బాగాలేదు. ఇంట్లో మొత్తం ఈ చిన్న స్నేల్స్ తిరుగుతున్నాయి. వామ్మో, నాకు వాటిని చూస్తేనే ఎలర్జీ. కానీ మీకోసం వచ్చాను. అండ్ ఇల్లు మొత్తం వుడ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్ దొరికిందబ్బా, దీన్ని ఎక్కడ పెట్టాలి? ఐ థింక్ మనం ఈ హోటల్ నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఒక్కసారి దీంట్లోకి ఎంటర్ అయితే మనం తాళం అన్నిటిని వెతికే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా వెళ్ళి ధైర్యంగా గ్రానికి భయపడకుండా అన్ని వెతికి వెళ్ళిపోదాం. అండ్ కింద ఏదో ఉంది, దాని వదలండి. అండ్ ఇదే స్నేహిల్. ఈ స్నేహిల్ పగిలిపోయింది. ఇదే నాకు నచ్చదు గైస్. గొరిగిల్లా అబ్బాబ్బాబ్బా, ఈ స్నేహిల్స్ గలీజ్గా చచ్చిపోతున్నాయి. ఓ గ్రానీ, ఓ మై గాడ్, గ్రానీ చూడలేదనుకోండి. అమ్మయ్య, ఓ చూసింది, వస్తుంది, ఇటు వస్తుంది. చూసింది. పారిపోండ్రు, ఇలాగెత్తండి. గ్రానీ చూసింది. గ్రానీ 5 గేమ్ లో మనల్ని చూసింది. పారిపోండి. వస్తుంది. ఇక్కడ దాక్కోవడానికి ప్లేస్ లేదా? మంచం కింద దాక్కోవాలి. రాట్లేదే. అయ్యో, డే 2 గైస్, ఇది డే 2. సక్సెస్ఫుల్ గా డే 2 లోకి వచ్చేసాము. మళ్ళీ డోరు మన రూమ్ లోకి అయితే పడిపోయాము. ఇప్పుడు మళ్ళీ మనం కీని వెతికి లాక్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. కీ ఎక్కడికి పోయిందబ్బా? నాకు ఇక్కడే పెట్టాను కదా. నో కీ కనిపించలేదు. ఇక్కడ పెట్టాను గైస్, కానీ కనిపించలేదు. కీ ఎక్కడ ఉన్నావు? నో, ఈ రూమే. అబ్బాబ్బాబ్బా, కిందనే పెట్టుకొని మొత్తం వెతుకుతున్నాను పిక్చర్ లాగా. రైట్, మనం డైరెక్ట్గా ఇప్పుడు లెఫ్ట్ లో పైకి అయితే వస్తుంది. ఆ లెఫ్ట్ లో కిందకి వెళ్ళి మన గేమ్ ప్లేని స్టార్ట్ చేద్దాం. ఈసారి గ్రానికి అసలు దొరకకూడదు. ఎంతసేపు అంటే అంతసేపు, ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేద్దాం. ఈసారి దొరకడానికి ఛాన్సే లేదు. చలో ఫస్ట్ ఫ్లోర్. చలో, నా పేరు షిన్చానే, నాకు అల్లరి ఇష్టమేలే, అల్లరే తొల్లరే. ఇదేంటిది? ఓకే, ఇక్కడ నుంచి ఇది ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఏరియా అనుకుంటా. ఇక్కడ మనకి ఏమి దొరకవు. డైరెక్ట్ గా మనం లిఫ్ట్ తీసుకొని కిందకి వెళ్దాం. ఇదేంటబ్బా ఇంత బాగుంది? గ్రాని ఇంత మంచి పెట్టిస్తుందా? ఓ మై గాడ్, డే 3. అయ్యయ్యో, నా పని అయిపోయింది. అయ్యయ్యో, డే 3లోకి వచ్చేసామురా బాబు. రూమ్కి తీసుకొని బయటకి వెళ్ళిదామురా బాబు. లిఫ్ట్లో మళ్ళీ పైకి కాదు కిందకి వెళ్ళి పైకి పోయి మొత్తాన్ని చేసేద్దాం. గైస్, గ్రానీ మనల్ని మొత్తానికి కొడుతుంది. ప్లాన్ వేసుకొని మరి కొడుతుంది. నేను ఏదో ఈజీగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా హార్డ్గా ఉంది. కానీ హోటల్ రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, ఈజీగా తప్పించుకోవచ్చు. అలానే ఒక్కసారి కూడా ఇదేంటిది? ఇక్కడ ఏదో ఉందబ్బా. ఏంటబ్బా ఇది?
మెరుస్తుంది. వాల్వా? VALVE అని ఉంది, వాల్వ్ అంటారేమో. మీరేమంటారో కమెంట్ చేయండి. VALVE ఏమవుతుందో కమెంట్ చేయండి. నాకైతే ఏం రాదు. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా బయటకి అయితే వెళ్ళాను. ఇక్కడికి ఎక్కడానికి వెళ్ళడానికి లేదబ్బా, వెళ్ళడానికి వచ్చుంటేనా మనకి చాలా ఇష్టం పైన పనులు నాటే థింగ్స్ ఇష్టం కాబట్టి వెళ్ళిపోయే వాళ్ళమి. ఓకే, ఈసారి డైరెక్ట్గా కిందకైతే వెళ్ళిపోదాం. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, ఎవరు మనల్ని ఏమి చెయ్యరు. సీదా కిందకైతే వెళ్ళిపోదాం. ఈ గ్రాని ఏం పని పడలేదా? నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటే అక్కడికే టెలిపోర్ట్ అవుతుంది. నో 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 నో, లిఫ్ట్ 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 లో పైకి వెళ్ళిపోదాం. లిఫ్ట్ లో లిఫ్ట్ లో లిఫ్ట్ లో. బ్రో 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 బ్రో, వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోవాలి నాయన? ఎక్కడికి వెళ్ళండి. ఆగిపోయినట్టుంది. వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది. పారిపోరా 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 పారిపోరా. ఓ మై గాడ్, లిఫ్ట్ 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 ఓపెన్ చేయండి, లిఫ్ట్ ఓపెన్ చేయండి, లిఫ్ట్ ఓపెన్ చేయండి. తొందరగా తొందరగా వచ్చేసింది, గాడి వచ్చేసింది. అమ్మయ్య, సేఫ్డ్ బా, సేఫ్డ్. రైట్, లిఫ్ట్ ఉంది కాబట్టి బతికిపోయాము, లేదంటే నా డే 4లోకి వెళ్ళిపోయే వాళ్ళమి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, ఏమన్నా దొరకబ్బా, ఏమన్నా దొరుకు, ఏమన్నా దొరుకుతాయా? ఏమీ దొరకట్లేదు. ఏమన్నా దొరకండి అబ్బా, ఏమి దొరకట్లేదు గ్యాస్. ఒక్క ఐటమ్ కూడా దొరకట్లేదు. గ్రానీ వస్తుందా లేదా? నాకేమేమో సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. అబ్బా లేదే, గ్రానీ వచ్చేటట్టు నాకేం అనిపించలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి మనం బయటకు తప్పించుకుని దారి చూడాలి. మెయిన్ డోర్ ఎక్కడుందో కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డోర్ వెతకాలి. చలో గ్రానీ లేదు. చలో చలో చలో. ఈ స్నేల్ ఏంట్రా బాబు, చీ, మనం దగ్గరికి వెళ్తే స్నేల్ చచ్చిపోతుంది. ఇదేంటి వాష్రూమ్? ఓ మై గాడ్, వాష్రూమ్ మనకి క్రాంక్ అయితే దొరికింది. వాష్రూమ్ మాత్రం ఎంత పెద్ద వచ్చేసింది, గ్రానీ వచ్చేసింది. ఓ ఏసీ ఏసీ ఏసీ. అమ్మయ్య, గ్రానీ చూడలేదు మనల్ని. గ్రానీ 5 కాబట్టి గ్రానీకి కొంచెం కంటి చూపు తగ్గినట్టుంది, సైట్ వచ్చినట్టుంది. ఓ మై గాడ్, ఫైనల్గా మనం తప్పించేసుకున్నాము. కొంచెం సేపు ఆగి బయటకైతే వెళ్ళిపోదాం. చెల్లో, గ్రానీ వెళ్ళిపోయిందంటారా? నాకు తెలిసి వెళ్ళిపోయినట్టే ఉంది. ఓకే, వెళ్ళిపోయింది. ఇక్కడేదో ఉందబ్బా, స్క్రూ డ్రైవర్. మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది. సేఫ్ 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 సేఫ్. అమ్మయ్య. డే 4. ఓరి దేవుడా, డే 4లోకి వచ్చేసాము అప్పుడే. ఫ్రెండ్స్, డే 4లోకి వచ్చేసాం మనము. డే 3 కూడా అయిపోయింది. ఇంత ఫాస్ట్గా చనిపోతున్నాం మనము, నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ రూమ్కి తీసుకొని బయటకైతే వెళ్ళిపోదాము. ఈసారి ఎటువంటి మిస్టేక్ జరగడానికి వీలైతే లేదు, ఎందుకంటే మనకి మెలిగింది ఇంకా 2 డే 4 డే 5. సో ఇప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా సీదా డైరెక్ట్గా మనం తప్పించుకునే మార్గం అయితే చూద్దాం. మన లిఫ్ట్ అయితే వచ్చింది. చెల్లో కిందకి 2 నొక్కుతున్నామేంటి? 2 ఇదే కదా, ఇచ్చానాగేమన్నా. చెల్లో చెల్లో 1 1 1 1 1 1 1 కిందకి పోదాం. గ్రానీ అంత చూద్దాం. ఒక్క గన్ను దొరికితే సూపరో సూపరు, ఎందుకంటే ఇల్లు మొత్తం బుల్లెట్స్ ఉన్నాయి. ఒక్క గన్ను దొరకాలి. గ్రానీ గుండు డమ్ 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 అయిపోతుంది. లెట్స్ గో. ఈసారి తప్పించుకోవడం చాలా ఈజీ. గ్రానీ చాలా స్లోగా ఉంది, మనం ఊహించిన దానికంటే చాలా స్లోగా ఉంది. చలో మళ్ళీ మన లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఈసారి ఎక్కడికి వెళ్దాం అబ్బా? ఫస్ట్ -1 రైట్. చలో -1 ఎస్, బేస్మెంట్. అక్కడికి ఎలా ఉంటుందో తెలీదు కానీ ఓ ఇది అది. నేను స్టార్టింగ్లో ఇక్కడికే వచ్చాను. చలో సార్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోదాం. ఆ స్నేల్స్ చూడండి ఎలా తిరుగుతున్నాయో గలీజ్గా. ఫస్ట్ ఫ్లోర్. అంటావా అమ్మమ్మ, అంటావా అమ్మమ్మ. వావ్ బ్రోస్, ఇల్లు చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చేసింది. ఈ డోర్ ఈజ్ లాక్, యూనిట్ కీ కార్డ్ అంట. కీ కార్డ్ ఎక్కడ దొరికిందో. ఇల్లు చూడండి మొత్తం బుల్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కొంచెం క్రీపీగా ఉంది, బ్లడ్ మార్క్స్ ఉన్నాయి బ్రో. ఇక్కడ వద్దులేండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పదండి. సెకండ్ ఫ్లోర్ ఇప్పటిదాకా చూడలేదు కాబట్టి సెకండ్ ఫ్లోర్ వచ్చేసాము. బ్రో ఇది ఇంకా బాగుంది. ఓ సెకండ్ ఫ్లోర్ చాలా బాగుంది అబ్బా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. గ్రాండ్ బాగానే మెయింటైన్ చేస్తుంది. గ్రాండ్ పా, ఓరి దేవుడా, గ్రాండ్ పా ఎక్కడి నుంచి వచ్చాడు? సడన్ ఎంట్రీ ఇచ్చాడు గ్రాండ్ పా, గుండు గ్రాండ్ పా. 5 డే 5 ఇది లాస్ట్ డే. ఓరి దేవుడా భగవంతుడా, డే 5కి వచ్చేసాము. గ్రానీని తప్పించుకోవాలి అనుకుంటే మన వల్ల అవ్వేటట్లేదే. ఇది లాస్ట్ డే, ఇంకా జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే ఆచితూచి అడిగి వేయాలి, లేకపోతే మన పని అయిపోతుంది. ఓకే, రూమ్కే తీసుకుందాం. చెల్లో చెల్లో చెల్లో, బయటకు 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 చెల్లో
చల్లో బయటికి బయటికి చల్లో. ఓకే పైకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన లిఫ్ట్ అయితే వచ్చేసింది అండ్ సీదా కిందకి వెళ్దాం. 1 చలో చలో ఫాస్ట్ 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 ఫాస్ట్. ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఓకే 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 ఎంతసేపు బ్రో? చలో 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 గెస్, చాలా జాగ్రత్తగా ఉండండి, అస్సలు సౌండ్ చేయకండి. కొంచెం సౌండ్ చేసిన గ్రాండ్ వచ్చేసేటట్టుంది. గ్రాండ్ బైక్ నుంచి వచ్చాడో తెలియదు. గ్రాండ్ పా తిరగలేదనుకుంటా, మెచ్చ మీద ఉన్నాడు. ఓకే అయితే ఇంకా గ్రాండ్ పా పేషెంట్ అనుకుంటా దీంట్లో, బట్ మనం దగ్గరకు వెళ్తే కొట్టేస్తున్నాం. గ్రాండ్ చదవండి. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఇలాగెత్తండి రోయ్ ఇలాగెత్తండి రోయ్. ఎలివేటర్ తొందర 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 వచ్చింది. గ్రాండ్ వచ్చింది గ్రాండ్ వచ్చింది గ్రాండ్ వచ్చింది. నొక్కు 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 నొక్కు. అమ్మాయి 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 బతికి ఉన్నాను, నేను బతికి ఉన్నాను, నేను బతికి ఉన్నాను. యాక్షన్ కామెంట్ యాక్షన్ కామెంట్. నువ్వే నన్ను కాపాడాలి గ్రాండ్ పై లాసరే. ఇదేంటి 355342 కోడ్ అనుకుంటా. ఓకే ఈ కోడ్ని గుర్తుపెట్టుకొని guys, నాకు మతి మరపు చాలా ఉంది. 3555342348. అబ్బో అప్పుడే మర్చిపోయాను. ఈ స్నేల్ కూడా చచ్చిపోయింది. ఈ స్నేల్ సౌండ్కి గ్రాండ్ వస్తుందేమో. ఓ ఓ రేడియో ఉంది, అందుకే నాకేం అర్థం కావట్లేదు. తిరిగిన చోట తిరుగుతున్నాను, నేను గ్రాండ్ వచ్చి కొట్టేస్తుంది. ఓ చెప్పానా ఆ స్నేల్ సౌండ్కి గ్రాండ్ తిరుగుతుంది. అయిపోయింది. సో మనం ఎండింగ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓ ఇదేంటిది ఫైర్? ఓవేనా ఏంటది? మనం దాంట్లో వేసేస్తుందా? వద్దు గ్రాని వద్దు, వద్దు గ్రాని వద్దు, వద్దు వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. చిచ్చి చిచ్చి చి గ్రాని మనల్ని చంపేసింది, వంటలు వేసేసింది. యాక్షన్ కామెంట్. గ్రానీని వదిలిపెట్టుకో, నా కోసం బంటి అన్నయ్య వస్తాడు.